పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే సూచనలు కనిపించట్లేదు. పైగా సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఫైటర్ జెట్ ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. టెహ్రాన్ కు చెందిన ఓ ద్వీపాన్ని అమెరికా ఆక్రమించే యత్నం చేస్తుందని ఇరాన్ స్పీకర్ మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ హెచ్చరించారు. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఇరాన్ శత్రువులు ఒక ప్రాంతీయ దేశం మద్దతుతో ఇరాన్ దీవులలో ఒకదానిని ఆక్రమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారని బాగెర్ ఆరోపించారు. అయితే వారు ఒక్క అడుగు ముందుకు వేసినా వారికి సహాయం చేసిన ప్రాంతీయ దేశంలోని కీలక మౌలిక సదుపాయాలను కనికరం లేకుండా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. కాగా ట్రంప్ పెద్ద సంఖ్యలో ఎయిర్ ఫోర్స్ అదనపు మెరైన్లను గల్ఫ్ కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కంబాట్ వార్ కు తెరదించనున్నారు అనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కాగా ఇప్పటికే ట్రంప్ ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో ప్రధానమైన ఖర్గ్ ద్వీపం మీద కన్నేశారు. పూర్తిగా రక్షణ లేకుండా అక్కడ ఉన్న ఒక చిన్న చమురు ద్వీపమని దానిని అభివర్ణించారు. ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఇరాన్ ఓటమిని అంగీకరించి పీస్ డీల్ కు ముందుకు రాకపోతే ఇరాన్ లో బీభత్సం సృష్టిస్తామని వైట్ హౌస్ తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. అయితే ఈ హెచ్చరికలను ఇరాన్ తోసిపుచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాతో చర్చలకు ఆస్కారం లేదని, తమ ప్రతిఘటన కొనసాగుతుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా పంపిన 15 అంశాల శాంతి ప్రతిపాదనను ఇరాన్ నేతలు ఇప్పటికే ప్రాథమికంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. గత 4 వారాలుగా సాగుతున్న ఈ పోరులో ఇరు పక్షాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే 48 గంటల అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దానిని 5 రోజుల పాటు వాయిదా వేసి ఇరాన్తో చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు బ్యారెల్కు $100 మార్కును దాటాయి. పరిస్థితి నియంత్రణ తప్పుతోందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.